దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అనేవారు. వీళ్ళేం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం మట్టిని తినేస్తున్నారు, మనుషుల్ని చంపేస్తున్నారు. ఇది వీళ్ళు మనకి చూపించేది. ఒక అభివృద్ధి లేదు, ఏమీ లేదు మనకి. అందుకే ఎస్పెషల్లీ మీరు మహిళలు, మీరందరూ ఇంట్లో కూర్చోవటం కాదు, మనం అనుకుంటే ఏమన్నా చేయగలం. నేనే ఉన్నాను, నాకు అలవాటు లేదు ఇట్లా బయటికి రావటం. కానీ మిమ్మల్ని అందరినీ చూసి మహిళలు కానీ మీరందరూ చాలా ఎదుర్కొంటున్నారు. మహిళలు తెలుగుదేశం కార్యకర్తలు, అదే నాకు ధైర్యం ముందుకు వెళ్తానికి. వాళ్ళు అంత ఇబ్బందులు పడినప్పుడు నేను ఇంత మాత్రం చేయలేనా వాళ్ళకని ఇటు ముందుకు వస్తుంది. మీరు కూడా మీ రాష్ట్రం గురించి, మీ బిడ్డల గురించి ఆలోచించండి. మీ బిడ్డలు ఉద్యోగాలు, రేపు వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవాలి. ఇట్లా గ్రామాల్లో కూర్చోవటం కాదు, ఒక 10 రూపాయలు తీసుకురావాలి కదా ఇంటికి. వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాలి, భావి తరాల గురించి ఆలోచించాలి. అవన్నీ అవ్వాలంటే మన రాష్ట్రం అభివృద్ధి చెంది ముందుకెళ్ళాలి. లేకపోతే మనకి ఉద్యోగాలు దొరకవు, మీకు డబ్బు రాదు. అది నేను కోరేది. సో అందరం ఇది ఆఖరి పోరాటం. మనం చెయ్యి కలిపి మనం ముందుకెళ్ళాలి. నిజం గెలిపించాలి, నిజం గెలవాలి. జై జై తెలుగుదేశం.